and innocence on this earth. Then we worshipped Gauri, that is the Kundalini, because through Kundalini only we get to our ascent. Kundalini is the power, residual power of the Mahakali, and she is settled in the triangular bone, as you know, and is worshipped as a Kanya, because though she is married, yet she is a virgin, so she is worshipped there. After that, the Kundalini has to rise through the central path of Sushumna, which is guarded and nurtured by Mahalakshmi. So we have to worship Mahalakshmi's force. That's how we worship her. Through the Mahalakshmi, we prepare the path for Kundalini to cross over. When the Kundalini crosses the Mahalakshmi path, it comes up to the Sahasrara and breaks the Brahmarandra, becoming one with the all-pervading power of Shiva Tattva. Because Sadashiva is on our fontanelle bone, his legs are resting on our fontanelle bone area. When the Kundalini touches his feet, then the Shiva Tattva in our heart, which is the spirit, is enlightened and we get the enlightenment. This is the yoga which we achieve through our Sahaja system. And that is why we have now worshipped the Mahalakshmi. After that, now we have to invite Avahana, as they call it, innovation, invite the deity of Shiva and Parvati, and then we have to put our hearts to pour its love, which is called as Abhisheka, through the symbol of water. The water container is like a heart, which pours the water all the time on the feet, showing that it is our heart which is pouring our love on Shiva, by which we win him over and call him, invite him, and after that we will give him what he likes the most, is the Bela Patra, which is a leaf which has got 3 leaves on one stem, which means his 3 powers, Trigunatmika, 3 powers. So with our 3 powers, our 3 gunas, our 3 powers, we surrender ourselves to Shiva, and by that we show that we give our 3 gunas to you so that we become Gunati. This is what is the Shiva Puja. May God bless you. శ్రీ మాతాజీ శివ పూజని యొక్క ప్రాముఖ్యత. శ్రీ మాతాజీ గారి ప్రసంగము ఫిబ్రవరి 25, 1979. ఈ భూమిపై అమాయకత్వం పొందడానికి మనం గౌరీని పూజిస్తాము. గౌరీయే కుండలిని, ఎందుకంటే కుండలిని ద్వారా మాత్రమే మనం ఉన్నత స్థాయికి చేరుకుంటాము. కుండలిని మహాకాళి యొక్క శక్తి, అవశేష శక్తి. మరియు ఆమె మీకు తెలిసినట్లుగా త్రిభుజాకార ఎముకలో స్థిరపడి కన్యగా పూజింపబడుతోంది. ఎందుకంటే ఆమె వివాహం చేసుకున్నప్పటికీ ఆమె కన్య కాబట్టి ఆమె అక్కడ పూజింపబడుతోంది. ఆ తర్వాత కుండలినిని జాగృతపరుస్తుంది. ఇది మహాలక్ష్మి యొక్క శక్తితో కేంద్ర నాడీ మార్గమున అనగా సుషుమ్నా మార్గాన్ని సంరక్షిస్తూ పోషిస్తుంది. కాబట్టి మనం మహాలక్ష్మిని పూజించాలి. ఆ విధంగా మనం ఆమెను పూజిస్తాము. మహాలక్ష్మి ద్వారా మనం కుండలినిని దాటడానికి మార్గాన్ని సిద్ధం చేస్తుంది. కుండలిని మహాలక్ష్మి మార్గాన్ని దాటినప్పుడు అది సహస్రారం వరకు వచ్చి బ్రహ్మరంధ్రాన్ని విచ్ఛిన్నం చేస్తుంది. సదాశివుడు మన ఫాంటైనల్ ఎముకపై ఉన్నందున, అంటే ఆయన కాళ్ళు మన ఫాంటైనల్ ఎముక ప్రాంతంలో ఉన్నందున శివతత్వం యొక్క సర్వవ్యాప్త శక్తితో ఏకం అవుతాము. కుండలిని ఆయన పాదాలను తాకినప్పుడు మన హృదయంలోని శివతత్వం అంటే ఆత్మ జ్ఞానోదయం పొందుతుంది మరియు మనకు జ్ఞానోదయం లభిస్తుంది.
ఇది మన సహజ వ్యవస్థ ద్వారా మనం సాధించే యోగా. అందుకే మనం ఇప్పుడు మహాలక్ష్మిని పూజిస్తాము. ఆ తర్వాత ఇప్పుడు మనం శివుడు మరియు పార్వతీ దేవతను ఆహ్వానించాలి. వారు దాన్ని ఆవాహన అని పిలుస్తారు. నీటి చిహ్నం ద్వారా అభిషేకం అని పిలువబడే దాని ప్రేమను మనం హృదయాలలో కుమ్మరించడానికి ఉంచాలి. నీటి పాత్ర అనేది పాదాలపై ఎల్లప్పుడూ నీటిని కుమ్మరించే హృదయం లాంటిది. శివుడిపై మన ప్రేమను కురిపిస్తున్నది. మన హృదయమేనని చూపిస్తుంది. దాని ద్వారా మనం ఆయనను ప్రసన్నం చేసుకొని ఆయనను పిలుస్తాము. ఆయనను ఆహ్వానించండి. ఆ తర్వాత మనం ఆయనకు అత్యంత ఇష్టమైనది సమర్పిస్తాము. అదే బిల్వపత్రం. ఇది ఒక కాండం మీద 3 ఆకులు కలిగిన ఆకు. అంటే శివుని 3 శక్తులు, త్రిగుణాత్మిక. కాబట్టి మన 3 శక్తులు మన త్రిగుణాలు. మన 3 శక్తులతో మనం శివుడికి మనల్ని మనం సమర్పించుకుంటాము. మరియు దాని ద్వారా మనం మన త్రిగుణాలకు నీకు ఇస్తున్నామని చూపిస్తాము. తద్వారా మనం గుణాతీతులుగా మారుతాము. ఇదే శివ పూజ. జై శ్రీ మాతాజీ.